హాయ్, గుడ్ మార్నింగ్. ఇంత లగేజ్ ఎందుకో తెలుసా? మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసామండి, 1 వీక్ ట్రిప్. అది ఎక్కడికో తెలుసా? ఇటలీ. పెద్ద ట్రిప్ అనమాట. ఎక్కడ నందిగామా, ఎక్కడ ఇటలీ. రియల్లీ అమేజింగ్ అనమాట. అలాంటి ట్రిప్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాం చూడాలని. మీకు కూడా చూపిస్తాను, చూస్తామనండి. మేము 7 సీటర్ వెహికల్ ఒకటి తీసుకున్నామండి హైర్కి. ఎందుకంటే ఇంత లాంగ్ జర్నీకి పిల్లలతో ఫ్లైట్ ఎక్కి దిగడం, మళ్ళీ అక్కడ వెతుక్కోవడం ఇదంతా ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పేసి అలా తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా కార్ కాబట్టి పిల్లలతో ఇంత హ్యాపీగా వెళ్ళగలిగామండి, జర్నీ ముగించుకున్నాము. లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేదనమాట. సో ఇంకా ఇలాగ మేము ఎంత టోటల్గా మ్యూనిక్ నుంచి 8 hours జర్నీ, అందుకని ఇలా మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. మ్యూనిక్ నుంచి ఆస్ట్రియా దాటి ఆస్ట్రియా నుంచి ఇటలీ వెళ్ళాలన్నమాట. రోడ్ వే ఉంటుంది, ఇంకా అలా బయలుదేరాం. ఇది యాక్చువల్గా పెట్రోల్ స్టేషన్ అనమాట. ఇక్కడే రెస్ట్ ఏరియా కూడా ఇచ్చాడు. సో ఇక్కడ కాసేపు 10 నిమిషాలు ఆగి వెళ్ళిపోతాం, మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇంకో 3 hours చేరుతాం అనమాట. ఆల్రెడీ ఇటలీలోకి ఎంటర్ అయిపోయాం కదా. ఏ ప్లేస్కి వెళ్తున్నాం ఫస్ట్? ఫ్లోరెన్స్కి వెళ్తున్నాం. దానికల్లా ఇంకా 3 hours టైం ఉందండి. ఇంకా జర్నీ చేసి ఉన్నాం కదా, కొంచెం బ్రేక్ తీసుకుందాం, షార్ట్ బ్రేక్ అని ఇక్కడ ఆగామన్నమాట. బస్సులో డోర్ ఏంటో మధ్యలో ఉండేదో గుహలోంచి దిగుతున్నట్టుగా ఉంటే దీన్ని వీడియో తీశానండి. బస్సు భలే ఉంది కదా. మా వాళ్ళ లాలీపాప్ చీర్స్ చూసారా? నువ్వు చెప్పు కన్నా, ఇప్పుడు నువ్వు చెప్పు. ఇంకా మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయిందండి, కంటిన్యూ చేస్తున్నాము. అందరం ఎక్కేసాము. ఇంకా ఒకసారి సరే చూపిద్దాం కార్లో అని చెప్పేసి ఇలా వీడియో తీసాను అనమాట. ఈ ఆర్డర్లో ఎందుకు కూర్చున్నామో తెలుసా అండి? మా పండుగకేమో బాగా తిప్పుతుంది అనమాట వెహికల్ ఎక్కితే, అందుకని ముందుకు కూర్చుంది. ఆ తర్వాత మేము కొంచెం బెటర్ అనమాట, అందుకని మేము. ఆ తర్వాత స్వీటీకి వెహికల్స్ ప్రాబ్లమే ఉండదు కాబట్టి స్వీటీ అనమాట. అలాగే కూర్చున్న ఆర్డర్. మీరు కూడా ఇంతేనా? వెదర్ కొంత దూరం ఏమో చల్లగా ఉందండి, కొంత దూరం మేము ఆగిన చూడండి అక్కడ వర్షం పడుతుంది లైట్గా, అండ్ ఇప్పుడు మళ్ళీ ఎండ. అసలు రకరకాలుగా అబ్బాయి. లాస్ట్ టైం నేను ఆస్ట్రియా వెళ్ళినప్పుడు ఆస్ట్రియా ట్రిప్లో చెప్పాను కదా, ఇలాంటి ఇంట్లో ఒక్క రోజున్న భలే ఉంటుందని చెప్పేసి. దేవుడు విని తదాస్తన్నట్టున్నాడండి, నాకు భలే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు తీసుకున్న ఎయిర్బిఎన్బి కూడా అలాగే ఉందన్నమాట. ఇలాగే కొండ పైన చిన్న ఊళ్ళో భలే ఉందండి, చాలా బాగుంది. మేము ఇప్పుడు వెరోనాలో ఆగామండి. ఇది ఫ్లోరెన్స్కి ఇంకా 1 hour దూరంలో ఉంటుంది అనమాట. అయితే ఏం మర్చిపోయాము తెలుసా? ఇంత చేసి ఇదండి మేము మర్చిపోయింది. ఇంత అన్నీ పెట్టుకొని రైస్ మర్చిపోయాము, అందుకని రైస్ కోసం ఇక్కడ ఆగామన్నమాట. ఇంకా ఇవి తీసుకొని కొన్ని కావాల్సినవి తీసుకొని వెళ్ళిపోతాము. ఇండియన్ స్టోర్ అంటే ఇది వచ్చాము, కానీ మామూలు సోనా మసూరి రైస్ లేదు. ఇంక సరే బాస్మతి రైస్ తీసుకొని బయలుదేరామన్నమాట. ఇదండి ఆ షాప్ పేరు, తాజ్మహల్ మినీ మార్కెట్. బట్ మాకు కావాల్సినవి దొరకలేదు ఇక్కడ, వేరే చోటు బయలుదేరాం. మళ్ళీ షాప్ ఆమెను అడిగితే పక్కన ఇంకా వేరేది అడ్రస్ ఇచ్చిందండి. సరే అని ఇంకా ఆ షాప్కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటే వెళ్ళామన్నమాట. ఇదే ఆ షాప్. ఎస్ఎల్ఉంగా అంటండి, ఎంత పెద్దదో. వీళ్ళు ఇటాలియన్లో టీని తాగబలుగుతారండి. సో ఎంత్రాత అంటే ఎంట్రన్స్ అంట, ఉషిత అంటే ఎగ్జిట్ అట. బాగుంది కదా ఇటాలియన్లో. సారీ, వీళ్ళు ఇంగ్లీష్ కూడా మాట్లాడరండి. ఎవరో ఉంటారు ఒకళ్ళు ఇంగ్లీష్ వచ్చేవాళ్ళు. అబ్బాబ్బా ఎంత కష్టమైపోతుందో, వాళ్ళ మదర్ టంగే మాట్లాడతారు. వీళ్ళ యాస భాష ఎంత డిఫరెంటో. మనకి రాకముందు మేము ఫస్ట్ అనుకున్నాం దాన్ని ఉస్కిటా అనుకున్నాం, కానీ తర్వాత డిక్షనరీ అదే ప్రొనౌన్సియేషన్ చూస్తేను అది ఉషితా అనుంది. ఓహో, టీ పలకరా వీళ్ళు అనుకున్నాం అనమాట. ఇంకా కావాల్సినవన్నీ తీసేసుకొని ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ తీసేసుకొని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. మళ్ళీ జర్నీ బయటకు వస్తే చాలు ఇంకేం కనిపిస్తాయి మనకి? ఆల్ప్స్, మౌంటైన్స్, ల్యాండ్స్కేప్స్. ఇంకా అసలు ఎంతసేపు అయినా చూడండి అవే కనిపిస్తాయి అనమాట. కళ్ళకి పచ్చగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో. ఎన్నిసార్లు చూసినా ఇక్కడ రూట్ అంతా ఎలా ఉంటుందంటే మనం పెద్ద హైట్లో వెళ్తాం. ఇప్పుడు చూడండి ఎంత హైట్లో వెళ్తున్నామో, అందుకని మనకి మేఘాలు మనతో ఉన్నట్లే ఉంటుంది అనమాట, అంత హైట్లో. భలే అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి, భలే బాగుంటుంది. సేఫ్గా కూడా ఉంటుంది జర్నీ. మేము ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నామని చెప్పాను కదా, ఇదేనండి. ఎందుకంటే విడిగా హోటల్లో అయితే చాలా కాస్ట్ అయిపోతుంది, మళ్ళీ స్వీటీ వాళ్ళకి ఫుడ్ సరిగా ఉండదు, పిల్లలు అంత ఇబ్బంది పడతామని ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట.
మేము వెతుక్కొని వచ్చేటప్పటికి ఇది కొండ మీద అండి, అందుకని చాలా లేట్ అయిపోయింది. 2 అయిపోయింది. అమ్మయ్య వచ్చేసామని చెప్పి అందరం రిలాక్స్ అయ్యామన్నమాట. కొండ మీద నేను చెప్పాను కదా అలాంటి ఇంట్లో ఉండాలి ఒక్కరోజన్నా అని, అలా ఉంటుంది ఇల్లు. కొంచెం రిలాక్స్ అవ్వడానికి టీ పైన చైర్స్ ఇచ్చాడు. ఎయిర్బిఎన్బీస్కి ఓనర్స్ అక్కడ ఉండరండి, మనకి చెప్తారన్నమాట. ఇలా ఇక్కడ లాక్ ఇస్తారు, ఆ లాక్ ఓపెన్ చేస్తే మన ట్రాలీ ఓపెన్ చేసినట్లుగా దీంట్లో నుంచి కీ అది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయితే దానిలో కీ తీసుకోవచ్చు మనం. ఎంత హాయిగా ఎంత స్పేషియస్గా ఉందంటే మీరు చూస్తున్నారు కదా ఇల్లు. ఎయిర్బిఎన్బి బుక్ చేసుకొని చాలా మంచి పని చేసాం అనుకున్నాం అనమాట. ప్రతి రూమ్లో ఏసీలు ఉన్నాయి, హాయిగా ఉంది. ఇదేమో ఈ మన బ్లేజర్స్ అలాంటి కోట్స్ ఏమైనా ఉంటే అట్లాంటి హ్యాంగ్ చేసుకోవడానికంట. ఇంకా పెద్ద మిర్రర్ ఒకటి ఇచ్చాడు రౌండ్గా. వీళ్ళు ఏంటంటే అంత ఏన్షియంట్ అనమాట. ఏన్షియంట్ హౌసెస్ని ఇలాగ వాళ్ళు ఫామ్ హౌసెస్ అంటాం కదా అలాగా. ఈ హౌస్ని మేము 5 days కంటే 4 nights బుక్ చేసుకున్నామండి. మొత్తం €500 అనమాట. బట్ చాలా బాగుందండి. నేను కొండ మీద గ్రీనరీలో అక్కడక్కడ ఇల్లు ఉంటే చెప్పాను కదా అలాంటి ఇంట్లో ఉండాలి ఒక్కరోజన్నా అని, అట్లా ఉందన్నమాట. ఇలాంటి ఫామ్ హౌస్లో ఉండాలి అన్న నా కోరికని దేవుడు విన్నట్టున్నాడండి. విని తదాస్తు అన్నట్టున్నాడు. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అలా అనమాట. ఇవి మనం తెచ్చుకున్నామండి, ఇంకా వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా. వీళ్ళు ఎక్కువ పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ అవి తింటారు కదా, సో వాటికి బ్రెడ్ వాటికి సంబంధించిన అనమాట. మొత్తం గ్రిల్ చేసుకోవడానికి బొగ్గులతో సహా ఇచ్చాడండి గ్రిల్కి. నేనైతే ఇలాంటి కొండల మధ్యలో పచ్చని వాతావరణంలో ఇలా ఎయిర్బిఎన్బిలో ఉండడం ఫస్ట్ టైం కదా, ఎంత బాగుందో. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే లైఫ్ టైం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా వీళ్ళ ఐటమ్స్ చూసారా ఇంట్లో ఇచ్చినవి, అంటే ఎయిర్బిఎన్బిలో అన్నీ ఇస్తాడు, మినిమం ఇస్తాడండి కుకింగ్కి. సో అట్లా ఏవేవో ఉన్నాయి, అవన్నీ మనం యూజ్ చేయం కాబట్టి వాటి గురించి మనకు అర్థం కూడా కాదు. మేమేదో ప్యాన్, గిన్నెలు, స్పూన్స్ అవి వాడుకున్నామండి. ఇంకంతే. ఆర్ట్, మంచి ఆర్ట్. వీళ్ళు ఫైన్ ఆర్ట్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారండి, మన కంప్యూటర్ అలాంటి వాటికన్నా కూడా. నాకు అలా అనిపించింది అనమాట. బుక్స్, ఇక్కడ వీళ్ళు బుక్స్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. బుక్స్ కబోర్డ్ వింటర్లో యూజ్ చేసుకోవడానికి అనుకుంటే ఇది స్వీటే కదా. వింటర్లోకి వాళ్ళు అక్కడ ఫైర్ పెట్టుకుంటారు, ఫైర్ ప్లేస్ అది. మంచి టీవీ. ఇక్కడేమో హాల్లో సోఫాని బెడ్లా చేశాడు. మేము 7 members కదా, అందుకని సోఫాని బెడ్లా చేశాడు. ఇలా వెళ్తే మనకి వాష్రూమ్లో టవల్స్, షాంపూలు, సోపులు, హ్యాండ్ వాష్ ఇలా అన్నీ ఇస్తాడండి. మొత్తం A to Z ఇస్తాడు. అండ్ టిష్యూస్, వీళ్ళు టిష్యూ కల్చర్ ఎక్కువ కదా, టిష్యూస్ అని ఇలా మొత్తం ఉంటాయన్నమాట. ఇంకా మనం వాడితే వాడుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా వాష్ చేసిన స్నానానికి ఏమో ఇలా గ్లాస్ బాక్స్ లాగా ఉంటుంది, ఇంకా అక్కడే చేయాలి. బాగా లావుగా ఉంటే మాత్రం చాలా కష్టం అండి బాబు ఆ బాక్స్లో. ఇది ఒక బెడ్రూమ్. బాక్సింగ్ చేసుకోవడానికి. ఏసీలు, ఇక్కడ ఎండ ఉంటుంది కదా, సో ఏసీలు కూడా ఇచ్చాడు. చిన్న షెల్ఫ్లో మంచిగా కబోర్డ్స్ ఇచ్చాడు. కబోర్డ్ ఓపెన్ చేయగానే లైట్ వెలుగుతుంది భలేగా. నైట్ టైం కబోర్డ్లో ఏదైనా కావాలంటే అలాగ పెద్ద లైట్ వేసి అందరిని డిస్టర్బ్ చేయకుండా ఇదేదో బాగుంది కదా. మీరు చూసారా ఎప్పుడైనా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. భలే కన్వీనియంట్గా ఉంటుంది మనకి అని చెప్పి అనిపించింది అనమాట. కొత్తగా మోడర్న్గా హౌస్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు కదండి. ఇంకో బెడ్రూమ్. సూపర్. డిజైనింగ్ షీట్ అంటించినవన్నీ కూడా కబోర్డ్స్ అనమాట. ఈ బెడ్రూమ్లో కూడా టవల్స్ ఉన్నాయి, నాప్కిన్స్ ఉన్నాయి. ఇలా ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నప్పుడు ఏమేమి తెచ్చుకుంటే బెటర్గా ఉంటుంది అనేది ఇది మీకు కూడా యూజ్ అవ్వచ్చు. చూడండి ఒకసారి. ఇవి మేము తెచ్చుకుంటే తాలింపు గింజలు, నెయ్యి, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు ఇలాంటివన్నీ ఆయిల్ తెచ్చుకున్నామండి. ఒక రైస్ కుక్కర్ కూడా తెచ్చేసుకున్నాము. దోశ పిండి, ఇడ్లీ పిండి ఇవి కూడా తెచ్చుకున్నాం అనమాట. ఎందుకంటే రేపు స్వీట్కి రోజు ఫుడ్ ఇబ్బంది అయింది కదా, ఫీడింగ్ అని తెచ్చేసుకున్నాము. అండ్ నాన్ వెజ్ వండుకోవచ్చులే అని ఎగ్స్ అని, లెమన్ అని, ఆరెంజ్ జ్యూస్లు, పాలు, పెరుగు అన్నీ తెచ్చేసుకున్నాం. అలా నాన్ వెజ్ వండుకోవడం ఇంకా ఈజీగా ఉంటుందండి. బట్ ఎండలు కదా ఇక్కడ, అందుకని రోజు వండుకోలేదు అనమాట నాన్ వెజ్. ఒక 2 రోజులు. ఇంకా నైట్ వచ్చిన తర్వాత ఆకలిస్తుందంటేనే తలా ఒక దోశ వేసానండి పిల్లలకి, మాకు తినేసాం, పడుకున్నాము. దోశ పిండి మాత్రం బాగా సేవ్ చేసిందండి. ఇడ్లీ పిండి ఏమో చక్కగా దెబ్బ రొట్టె వేసుకున్నాము, ఆనియన్స్ పచ్చిమిర్చి చేసి.
ఈ స్పీడ్ లిమిట్స్ ఇస్తాడు కదండి, వాటిని మనం ఆ 40లో వెళ్ళమంటే ఆ 50లో వెళ్తే ఏమవుతుందిలే అని చెప్పి అనుకున్నామో ఆ పోలీసులకి గ్యారెంటీగా దొరికిపోతామండి. అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట యూరోప్లో. కాబట్టి యూరోప్ ట్రావెల్ చేయాలంటే మామూలు కాదు, అంత ఈజీ కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మేము చూసినటువంటి 2 వరల్డ్ వండర్స్ కూడా మీకు చూపిస్తానండి. తప్పకుండా చూడండి, ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంత అద్భుతమైన ప్లేస్ అనమాట. సో తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ మై వీడియోస్.